వారికి వరుకున్నాను చిన్నమ్మ తల్లి మధ్యరేడు స్వామి సరే ఎల్ల వెలగపడ కోరుకుంటూ అమ్మా కోరలా అమ్మారా అమ్మా కోడలా నీ బంగారి పాదాలకు 10,000 సల్లగావద్దులో అమ్మా కోడలా మామయ్య పావుగడలో కళ్యాణం జరిగింది కదా అవును మామయ్య మన వాళ్ళు కూడా పోవాలమ్మా ఇక్కడ అవును మామయ్య ఈ సభా మనం పిలిపించిన కార్యార్థమేమో చెప్తానమ్మా మామయ్య చిన్న కోడలను వెంట పెట్టరా చిన్న కోడల వెంట పెట్టరా రాఘవలారెడ్డి చిన్న కోడలను వెంట పెట్టరా రాఘవలారెడ్డి చిన్న కోడలను వెంట పెట్టరా రాఘవలారెడ్డి ఆగేటి ఓ ఒట్టుకొచ్చనే మనగాడు రెడ్డి ఆగేటి ఓ ఒట్టుకొచ్చనే మనగాడు రెడ్డి అమ్మా కోడల మామయ్య పాగేటి ఒడ్డుకొచ్చినాము అవును మామయ్య ఈ పాగేరు తోటే వచ్చేది వాలుగొండపట్నం అవును మామయ్య అక్కడ నేమావు నీకు తెలియదు కదమ్మా తెలియదు మామయ్య నా చెల్లెలు కూతురు నా మేను కోడలు నా ఏడో కోడలు నా మాట వింటే 7 దాలు వేడులు పెట్టి 7 మంది దాదులు పెట్టి బంగారు టూటుయాలు చేపించి అక్కడ పెడతానమ్మా నిన్ను మామయ్య విను పెద్దవారు మాటల వెనక ఎవరి మాట లేనదు ఎవరి మాట లేనదు మాటల ఎవరి మాట లేనదు తోడి కూడా మాటల వెనక ఎవరి మాట లేనదు ఎవరి మాట లేనదు తోడు కూడా నా అత్త మామల మాటలు వినక ఎవరి మాటలు వింటాను మామయ్య అవునమ్మా అవును మామయ్య నా తోడి కోడళ్ళ మాటలు వినక ఎవరి మాటలు వింటానంక అవు కదా నా బావా మధ్యలో మాటలు వినక ఎవరి మాట వింటా మామయ్య నా చెల్లెలు కూతురు నా మేన కోడలు నా ఏడో కోడలు నా మాట వింటావు నాకు బాధ తెలుసమ్మా వింటాను మామయ్య అమ్మా చెల్లులా మామయ్య ఈ పాగేట్లో నీ కుడికాలు పాదం ఒక్క తూరి పాగేట్లు పెట్టి అవును మామయ్య గోవింద నారాయణ వైకుంఠవాసాన్ని గోవింద మరిచేసి హరహర శివ శివాని శివుని దోసవమ్మా అవును మామయ్య హరహర
దేవదేవా అమ్మా కోడల ఇక్కడ ఇక్కడ ఏ దేవుడు తెలుసో నీకు తెలియదమ్మా. తెలీదు మామయ్య. కాబట్టి గోవింద నారాయణ అనకన్నా నేను ఎట్లా పలికితే పలకాలమ్మా. నువ్వు చెప్పినట్టే నీ గుడి కాని పాదం ఒక్క తోరి పాగేట్లో పెట్టి నేను చెప్పినట్టు పలకాలమ్మా. పలుకుతాను మామయ్య. ఓం హర హర మహదేవ శంభో శంకర. ఓం నమో నారాయణాయ. ఒకటి రెండు మూడు అన్నారమ్మా. నా మాట వింటే నీకు మంచిదే. చూడు, 7 అద్దాల మేడలో పెట్టి బంగారు టూటుయాలు చేపించి అక్కడ దాదులు 7 మంది దాదులు పెట్టి అక్కడ ఉయ్యాలు లోపిస్తా. వింటాను మామయ్య. నా మాట వినకపోతే అష్ట కష్టాలు పాలైపోతావమ్మా. లేదు మామయ్య, ఎంత మాత్రమైనా వింటాను. లాస్ట్గా చెప్తున్నాను, ఈ తూరి పలకల్లా. పలుకుతాను మామయ్య. ఓం హర హర శంభో శంకర. అభిష్టాడు వాదంతివే నడువు గోవిందా నన్ను కొట్టరాదు నన్ను తిట్టారాదు నా మాట అంటే కరికరమే. చూడు, లాస్ట్గా చెప్తున్నా, నా చెల్లెలు కూతురు అని, నా మేనకోడాలని, నా 7వ కోడాలని నిన్ను ఇంతవరకు చెప్తున్నా. నా మాట ఇన్లా లాస్ట్ తూరుగా చెప్తాండా. గోయిందంటే గొంతులు కోస్తా, నారాయణ అంటే నాలుగులు కోస్తా. అలాగే మామయ్య. ఎవడే వాడవడే, ఎవడే వాడవడే, ఎవడే వాడవడే, ఎవడే వాడవడే,
మామయ్య మామయ్య నవేన మామయ్య 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 నవేన మామయ్య వడే వాడు వడే తినవాడు ఎవడే వాడవడే నల్ల నల్లని వాడు నమలగలవాడు నల్ల నల్లని వాడు నమలగలవాడు నన్ను కాపాడేవాడు నన్ను రక్షించేవాడు మామయ్య మామయ్య వీడు కొండలడేలే వేలు కటే తోడైనా వీడు కొండలడేలే వేలు కటే తోడైనా నన్ను కాపాడేవాడు నన్ను రక్షించేవాడు ఎడుగొండలవాడ నిన్ను కాపాడేవాడు ఎడుగొండలవాడ నిన్ను కాపాడేవాడు నన్ను మించినవాడు నిన్ను కాపాడేవాడు ఎవడే వాడెవడే దిగవతిలో పతివేలే భూమి తరాజానైనా దిగవతిలో పతివేలే భూమి తరాజానైనా నన్ను కాపాడేవాడు నన్ను రక్షించేవాడు మామయ్య మామయ్య భూమశంకరుడి కంటే నీ దేవుడంత గొప్పవాడా ఆడదాన్ని కొట్టినా తిట్టినా మంచిది కాదు. నా భార్యను పట్టదొరసానికి ఒప్పిస్తే దాని అన్న కూతురు కదా అదే చెప్పుకుంటుంది. ఈ నడివదాలు కొట్టినా తిట్టినా నాకే భవిష్యనము. ఏం మాట్లాడుతున్నావురా? ఇక్కడ నా మాట ఇంట్లో నా చెల్లెలు కూతురు నా మేలు కోడలు కదా, నా ఏడో కోడల్ని తీసుకొచ్చి పాగేటట్టున మర్పిద్దాం వచ్చి నా మాట ఇనేలే. కొట్టినా తిట్టినా భవిష్యనం అని చెప్పేసి నీకు విషయం తెలిసిన ఏమే ఆడదాన్ని కొట్టినారు ఆడంగిలా కొడుకు అంటారు. మంచి మాట చెప్పినవరా. తిట్టినావు అనుకో ఒక రవ్వ జాకెట్ తీసుకొని లోపలికి కంప్లీట్ ఇచ్చింది అనుకో నీకు లోపల పిండా కూడా వేస్తారు లోపల సబ్జెక్టులో సంగట్లాగా నీకు మీ అమ్మను పిలుచుకొని రాబో. నీకు సంతకాలు చెప్పినా ఏమని మీ అమ్మని అంటే మా నాయన చేస్తూ ఉంటాడని చెప్పినా. నా భార్యరా? ఓహో నీ వారేనా? పిలుచుకొని రా. పిలుచుకొని చెప్పేస్తే ఆడవాళ్ళు ఆడవాళ్ళు చూసుకుంటారు, వెళ్ళళ్ళు కొట్టుకుంటారు. అమ్మ నగమ్మక్క ఎవరు అన్ని శుద్ధిపరుచుకొని వచ్చేసినావు. బస్సు ఇప్పుడు లేదు తెలుసు పంపవానే లే. బస్సు 6 గంటల దాకా లేదు నీకు ఇక్కడ. ఆటోలు పడుంటాయి. టీ తాగుతుందంటరా? నా మొగుడు పిలుస్తాను రా. నీ మొగుడు పిలుస్తాను రా అమ్మా. నీ మొగుడిని పిలుస్తాను రా అమ్మా. ఏందా అమ్మని నువ్వు ఎట్లా పిలిచి తింగా తెలుసుకోలేకనుండవే. నీ మొగుడు పిలుస్తాను రా అమ్మ. తప్పేమయ్యా? ఏమయ్యా నన్ను తన్యాగా చెప్తాను. మొగుడు అంటే మొరటరా? నీ భర్త అదే ఏదో ఒకటి అనాలా. నిన్ను పెట్టుకున్నాడు పిలుస్తాను రా అమ్మ. టీ వచ్చింది తలా టీ తాగాలంటే మీరు ఆధార్ కార్డు తీసుకోకండి. ఆధార్ కార్డు 100 రూపాయలు లెక్క తెచ్చుకుంటే మీకు టీ. అమ్మ పెద్ద అమ్మాయి అట్టే ఉన్నది. ఆయనకు నిద్రపోతా తాగుతా ఏమో తాగండి.
తెలుగు మళ్ళా రెండమ్మ ఎక్కువ కొల్లమ్మకు అందరూ వద్దే కొల్లమ్మకు అంటే వద్దే తరుముడు వాళ్ళ అక్కనే మా ఇల్లు చేస్తున్నారు అయితే కుమారం అర్థం చేసుకోండి భార్య